హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పల్లీల చట్నీ అంటే ఈ పల్లీల చట్నీ దోశల్లోకి ఇడ్లీల్లోకి చాలా రుచికరంగా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా పల్లీలు వేపుకోవడానికి ఒక కళాయి పెట్టేసి స్టవ్ వెలిగించి ఈ పల్లీలు వేసి మంచి దోరగా వచ్చే వరకు వేపుతున్నానండి. ఇవి ఫ్లేమ్ తగ్గించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపినట్లయితే మాడకుండా పల్లీలు మంచి టేస్ట్గా ఉండేటట్టు వేగుతాయి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఆయిల్ యాడ్ చేశాను. ఇలా ఆయిల్ కూడా వేసుకొని మంచిగా అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మాడకుండా వేపుకోవాలి. అలానే ఇందులోనే ఒక 6-7 పచ్చిమిర్చి, అలానే ఒక 5 ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసి వీటిల్ని కూడా మంచిగా వేపుకుంటున్నానండి. ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉంచి వేపుకోవాలి, లేకపోతే ఇవి మాడిపోతాయి. చూసారు కదా, మంచిగా వేగాయి. ఇప్పుడు కొంచెం ఒక పించ్ చింతపండు వేసుకొని దీన్ని కూడా ఇలా వేపుకుంటున్నాను. ఇవైతే వేగిపోయాయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని ఇలా మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉండిపోవాలన్నమాట. దీన్ని మనం ఒక చిన్న బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు చూద్దాం. ముందుగా గిన్నె పెట్టుకొని తాలింపుకి సరిపోయే ఆయిల్ వేసుకోవాలి. తర్వాత తాలింపు దినుసులు అంటే మినప్పప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో వేసుకొని కొంచెం మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే వేగిపోతాయండి మాడకుండా. ఇలా వేగిన వీటిల్లో మనం ఒక 2 ఎండుమిర్చి, కడిగి పెట్టుకున్నటువంటి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. మన ఈ తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కన పెట్టుకున్నాం కదా పల్లీల చట్నీ, అందులో ఈ తాలింపుని కలిపేసుకుందాము. చూడండి ఎంత బాగుందో కదా. ఇలా వేసుకున్న తర్వాత ఇది కలుపుకొని మనం ఈ చట్నీతో ఇడ్లీ కానీ, గారెలు కానీ, దోశలు కానీ తిన్నట్లయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పల్లీలు అనేవి పొట్టు అనేది ఒలవకుండా ఇలానే వేయించుకొని తినండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.